పెరిగిన గ్యాస్ల ధరను అలాగే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి అని అంటూ గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ దాకా మహిళా కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టడం జరిగింది. అలాగే బీజేపీ పెంచిన ఇవి ఇమీడియట్ గా తగ్గించాలి అని అంటూ కూడా ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన విషయం మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అలాగే ఫైర్ బ్యాండ్ గా ఉన్న సంధ్యారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, మహిళలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. ఎక్కడ బాగున్నాయమ్మా? డీజిల్, పెట్రోల్, గ్యాసు నెలలో 3 సార్లు పెంచితే సామాన్యమైన ప్రజలు ఎట్లా బతకాలి? మీరు ఎవరికి పెంచాలి? మీరు బడా బాబులు ఉన్నారు కదా, ఆదాని అంబానీ వాళ్ళకి పెంచాలి. సామాన్యమైన ప్రజలు అమాయకులు అని చెప్పి వాళ్ళ మీద మీరు భారం మోపుతుంటే ఎట్లా బతుకుతారు? జీతాలు అయితే పెంచారు, వాళ్ళకు నిత్యావసర వస్తువులు పెంచుతుంటారు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నవాబ్ సాబ్ సంపాదించింది భూమా గాజులకు అన్నట్టు వీళ్ళు సంపాదించింది మొత్తం స్కూల్ ఫీజులకు కానివ్వండి, పిల్లలకి రెంట్లకు కానీ దాని గురించి. మరి వాళ్ళ సామాన్యమైన ప్రజలు ఎట్లా బతుకుతారు? సామాన్యమైన ప్రజలకు మంచి ప్రజాపాలన అందించేదే ప్రభుత్వం. వీళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు నెత్తికెక్కినాయి. 3వ సారి గెలిపించారు కాబట్టి 4వ సారి ఎట్టి పరిస్థితుల్లో దేశంలో మోడీ పాలన రాదు. రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. బలహీన వర్గాల కోసం పెద్దపీట వేసేది రాహుల్ గాంధీ గారు. సోనియమ్మ ఇవాళ కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ లో ఇవాళ మహిళలకి సూపర్ మార్కెట్లు పెట్టుకోనికే, ఇవాళ పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి, రైసు మిల్లులు పెట్టుకోవడానికి, మీరు ఏ పని చేసి డెవలప్ చేసుకోవడానికి డ్వాక్రా సంఘాల నుంచి లోన్లు ఇస్తామంటున్నారు. ఇంత ప్రోత్సహించిన రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి మోడీ గారు. అందుకని మోడీ గారికి కూడా రేవంత్ అన్న అంటే అందుకే ఇష్టం. రేవంత్ అన్న పాలన నచ్చితే ఇలా బీజేపీ పార్టీ వాళ్ళేమో రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతా అంటారు. ఇలా అటు ఇటు గాలి ఇట్లా మాట్లాడుతుంటారు. వీళ్ళు ఇలా ప్రజల కోసము రేవంత్ అన్న పనిచేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తారు. అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటారు అంటే 500 గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పేసుకున్నారు. మరి అది ఏమైంది? ఫస్ట్ వాళ్ళు మాట మార్చారు కదా. చెప్పనా, ఇగో ఈ తాతమ్మ సొల్లు కబుర్లు చెప్పొద్దు. మీరేం చేసిరు? మాకు కేంద్రం నుంచి రాఖీ పండుగ వచ్చినప్పుడు 200 దింపుతారు, ఎలక్షన్లు వచ్చినప్పుడు 100 దింపుతారు. ఎలక్షన్లు అన్ని అయిపోయినాయి, ఇప్పుడు ఇక మళ్ళీ రేట్లు పెంచుతున్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఎవరిని కోరుకోవాలి, ఎవరిని ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఇవాళ ఉచిత కరెంటే కానివ్వండి, పిల్లలకి ఇవాళ ఫ్రీ బస్సే కానివ్వండి, సన్నవడ్లు 500 బోనస్ ఏముంది, ఇవాళ రైతులకు రుణమాఫీ కానీ ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చాలా చక్కగా చేస్తుంది. ఇంకా కొంచెం అవకాశం ఇస్తే అందరూ కూడా ప్రజాపాలన ఇంకా ముందుకు పోతుంది. తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎవరి పాలన కావాలో తెలంగాణ ప్రజలు వాళ్ళకి తెలుసు. బీజేపీ పార్టీ నమ్మేలే తెలంగాణలో బీజేపీ పార్టీ రావడం అనేది అటు సూర్యుడిటు మొలవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.